హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా గ్రహణానికి ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదనేది ఈరోజైతే ఒక వీడియో పోస్ట్ చేద్దామనుకున్నాను. అస్సలు కుదరలేదు. నిన్న మర్మం వీడియో లైవ్‌లో పార్ట్ మార్చేది పెట్టాను గదా! ఇంకా అది పెట్టేసి మా చెల్లెలు వాళ్ళ ఇంటికెళ్ళైతే వెళ్ళాము. ఇంకా ఆడ భోంచేసుకొని వచ్చేటప్పుడైతే ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. కొంచెం కాలుకి దెబ్బ తగిలింది. అందువల్లైతే గ్రహణానికి ఏమేం చేయకూడదు, చేయాలి అనేది పోస్ట్ చేద్దామనుకున్నాను వీడియో. అది తీయలేకపోయాను. ఇంకా రేపైనా చూసి తీస్తాను. ఒక వారం రోజులు రెస్ట్ అయితే తీసుకోవాలని చెప్పారు. ఇంకా మళ్ళీ మా చెల్లెలు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను ఈరోజు సాయంత్రము. ఇంకా వీళ్ళు కర్రీ కూడా చేసేదానికి వీలు గాక బయట నుంచి అయితే తెప్పించారు. పన్నీర్ గ్రేవీ ఒక కప్ వచ్చి 120, పన్నీరు వెజ్ కర్రీ ఒకటి తీసుకున్నారు. అది కూడా సేమ్ రేటు. ఇంకా ఇంట్లోనే చపాతీలు చేసి పన్నీర్ గ్రేవీ అయితే ఇలా తెచ్చేసారు. ఇంకా అలాగే ఎగ్గు కారప్పొడి అయితే చేసేసారు రసంలోకి. ఇంకా గ్రహణానికి సంబంధించింది నేను వీడియో తీయకపోయినా ఆ రోజు చేయాల్సింది ముందుగా మనం దర్భ అయితే తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో. తెచ్చిపెట్టుకొని మన పప్పుల్లో, బియ్యంలో, చింతపండులో, పూజ సామానులో అన్నిట్లో అలా వేసి పెట్టుకోవాలి. అలా వేసి పెట్టుకున్నప్పుడు గ్రహణంకి సంబంధించిన దోషాలు ఏమీ లేకుండా ఉంటుంది. తర్వాత ఏమేమి చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకా కారపొడి అయితే అయిపోయింది. కారము ఎగ్గుది. ఇది చాలా బాగుంటుంది. చెల్లెలు అయితే బాగా చేస్తుంది. గుడ్డును కూడా రెండుగా కోసుకొని కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఎగ్గు కారము. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.